అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 7 ఏళ్లు దాటినా వివేక హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదని, హత్య వెనుక ఉన్న కుట్ర కోణాన్ని పూర్తిగా వెలికి తీయాలి అంటూ రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. వివేక మరణ వార్త బయటకు రాకముందే వైఎస్ జగన్ కు ఎలా తెలిసింది అంటూ లేఖలో వైఎస్ సునీత ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏడేళ్లు దాటినా వివేక హత్య కేసు మిస్టరీ ఇంకా వీళ్లేదని, హత్య వెనుక ఉన్న కుట్ర కోణాన్ని పూర్తిగా వెలికి తీయాలి అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. వివేక మరణ వార్త బయటకు రాకముందే అసలు వైఎస్ జగన్ కెలా తెలిసింది అంటూ లేఖలో వైఎస్ సునీత ప్రశ్నించారు. సిబిఐ దర్యాప్తుపై సునీత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వైఎస్ సునీత ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతికి రాసినటువంటి లేఖకు సంబంధించిన పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 14 రాత్రి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో హత్యకు గురయ్యారు. అయితే ఈ విచారణ మొదట ఏదైతే అనుమానాస్పద మృతిగా నమోదైనటువంటి కేసు, ఆ తర్వాత హత్య నేరపూరిత కుట్రగా మారింది. తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఏపీ ప్రభుత్వం వరుసగా 3 ప్రత్యేక విచారణ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. సిబిఐ విచారణ ఏదైతే ఏపీ హైకోర్టు ఉత్తర్వులతో సిబిఐ 2020 జూలై 9న ఈ కేసు నమోదు చేసి ఆ తర్వాత పలు ఛార్జ్ షీట్లను కూడా దాఖలు చేసింది. నిష్పాక్షిక విచారణ కోసం సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను హైదరాబాద్ లోని సిబిఐ దర్యాప్తు కోర్టుకు కూడా బదిలీ చేసింది. ఆ తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధించి డాక్టర్ సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన ఈ యొక్క కేసుల్లో వై కిరణ్ యాదవ్, అదేవిధంగా అర్జున్ రెడ్డిల మధ్య సందేశాల మార్పిడి, ఏదైతే వాట్సాప్ సందేశాలు ఉన్నాయో ఆ సందేశాల మార్పిడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. సిబిఐ 4 సాక్షులను విచారించి 3వ అనుబంధ నివేదిక కూడా దాఖలు చేసింది. అయితే కేసులో కొన్ని గ్రే ఏరియాస్, ఇంకా స్పష్టత రాని అంశాలు మిగులున్నాయి కాబట్టి వాటిని పేర్కొంటూ సునీత పిటిషన్ ను పరిష్కరించింది. హైకోర్టులో ఈ అస్పష్ట అంశాలపైన మరింత సమగ్ర విచారణ కోరుతూ సునీత తెలంగాణ హైకోర్టులో మళ్ళీ మరో అప్పీల్ దాఖలు చేశారు. అది కూడా ఆ అప్పీల్ ను కూడా స్వీకరించలేదు. అయితే సునీత ఈ లేఖలో లేవనెత్తినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఈ హత్యకు గురైనటువంటి, హత్యకు వాడినటువంటి ఆయుధం దర్యాప్తు ప్రారంభమై 7 ఏళ్లు గడిచినా హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం దొరకలేదు. ఆర్థిక లావాదేవీలు ఏదైతే మనీ ట్రయల్ ఉందో దానికి సంబంధించి, ఈ హత్యకు సంబంధించి చేతులు మారినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ఆధారాలుగా తేలాల్సి ఉంది. ఈ లార్జర్ కాన్స్పిరెన్సీ, ఈ హత్య వెనుక ఉన్నటువంటి అసలు కుట్రదారులు ఎవరు అనే దానిపైన పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు. 15వ తేదీ మార్చి 15, 2019 ఉదయం ఈ వార్త బయటకు రాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి మృతి వార్త తెలిసిన తీరుపై విచారణ జరగాలని సిబిఐ 25/5/2023న తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్న అంశాన్ని లేఖలో సునీత ప్రస్తావించారు. అదేవిధంగా రాష్ట్రపతికి చేసినటువంటి విజ్ఞప్తిలో వివేకానంద రెడ్డి కేసు దర్యాప్తు పూర్తయ్యేలా సిబిఐని పర్యవేక్షించే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ రెండింటికి కూడా ఈ లేఖను పంపాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని సునీత కోరారు. ఈ లేఖ ప్రతులను ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ, తెలంగాణ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆమె పంపడం జరిగింది. అయితే విజయచంద్రిక న్యాయ వ్యవస్థపై విశ్వాసంతో కూడినటువంటి విజ్ఞప్తి ఇందులో చేశారు. ఈ లేఖ ఏ ప్రభుత్వ వ్యవస్థపై లేకపోతే దర్యాప్తు సంస్థపై నేరుగా ఆరోపణలు చేయడం లేదు. కేవలం ఒక కుమార్తెగా 7 ఏళ్లుగా నిజం కోసం పోరాడుతున్నటువంటి తన తపనను చట్టబద్ధమైనటువంటి పరిధిలోనే న్యాయం జరగాలనే ఆకాంక్షను కూడా ఈ లేఖ చాటుతుంది. దర్యాప్తులోని లోపాలు, 7 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా హత్య ఆయుధం లభించకపోవడం, మనీ ట్రయల్ స్పష్టంగా ఆగపోవడం, దర్యాప్తు సంస్థ ఎదుర్కొన్న సాంకేతిక ఆచరణాత్మక అడ్డంకులను కూడా సూచిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా న్యాయస్థానం వ్యాఖ్యల ఆధారం ఏదైతే కొన్ని గ్రే ఏరియాలు దర్యాప్తుకు నోచుకోలేదని సిబిఐ కోర్టు స్వయంగా వ్యాఖ్యానించడం
సునీత అప్పీల్ కు ప్రధానమైనటువంటి బలమైందని చెప్పొచ్చు. ఇక బాధితుడు ఒక మాజీ ప్రజాప్రతినిధి, పైగా మాజీ ముఖ్యమంత్రి సోదరుడు కావడంతో ఈ కేసు ముగింపులో సమాజంలో చట్టం, అదేవిధంగా న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసానికి ప్రతీకగా మారిందని చెప్పొచ్చు. ఈ లేఖ ద్వారా దర్యాప్తులో ఇంకా మిగిలిపోయినటువంటి కీలకమైనటువంటి లింకులన్నింటినీ కూడా అధిగమించి విచారణను ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకురావడానికి అత్యున్నత రాజ్యాంగ స్థాయి నుంచి శ్రద్ధ వహించాలని కూడా ఈ లేఖలో సునీత కోరటం జరిగింది. చంద్రిక. ఓకే కృష్ణ.